ఇప్పటికెలా మొహం నువ్వు నేను రెడీ. ఇలా వెళ్తే ఏరనుకుంటా. ఏంటది? ముష్టి. అది అందుకు కాదు. మరెందుకు? ఎండాకాలం వచ్చింది కదా, ఎండు చేపలు పెట్టుకుని అమ్ముకుంటారా? అందుకు కూడా కాదు. మరెందుకు? మీకు మ్యానిక్యూర్ పెడిక్యూర్ చేద్దామని. ఆ? ఏ మ్యాన్ హోల్ మీద మూతలో ఉంటాను, నాకు మెనిక్యూర్ ఏంటా అని ఆ ఎక్స్ప్రెషన్. ఈ చప్పాయిడు లాగిన్ అవ్వకుండా. అరే కార్తీకు, ఏ దేశంలో ఏం జరిగినా కూడా మన దేశంలో మధ్యతరగతి మొగుడుకు మాత్రం మడతడిపోద్దురా. అందుకే మన దేశానికి గ్యాస్ అట్టుకొచ్చే షిప్పుడెవరు ఆరోగ్యం బాగుండాలని సోవరాలు చేస్తున్నాను. దుబాయ్లో ఏ పెట్రోల్ బావి మీద బాంబులు పడకూడదని మంగళారాలు చేస్తున్నాను. ఈ వారు వంకెట్టుకుని పప్పులు ఉప్పులు రేట్లు ఎక్కడ పెంచేస్తారన్న భయంతో బుధారాలు చేస్తున్నాను. మళ్ళీ లాక్డౌన్ ఎడితే ఎక్కడ లాక్ అయిపోతామని గురువారాలు, శాలరీ లాగిపోతాయేమోనని శుక్రవారాలు. అసలు ఇదంతా ఎందుకు? ఆ ఇరాన్ ప్రెసిడెంట్ గారు మనసు మారిపోతే సరిపోద్ది కదా అని శనివారాలు చేస్తున్నాను రా. ఇంకా ఆదివారం ఒక్కటి మిగిలిపోయిందిరా, అది నీకోసం చేస్తాను. మరి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు కదా అని చెప్పి లాగిన్ అవ్వకుండా అడ్డమైన గాలి తిరుగుళ్ళు తిరుగుతున్నా గాలేదవా? త్వరగా లాగిన తప్పించుకో, పైనుంచి మమ్మల్ని తప్పుతున్నారు. బోకేదవని బోకేదవ. అసలు బోకేద వీడు. హలో, ఎక్కడ దాకా వచ్చింది పని? మీ మడ్ర దాకా వచ్చింది. ఎలా ప్లాన్ చేసావేంటి? పెళ్ళం కన్నా ప్రమాదం ఏముంది, అటు సైడ్ నుంచే ప్లాన్ చేశాను. అబ్బా, ఏ బాగా అడ్వాన్స్డ్గా ఉంది కదా, సౌత్ ఆఫ్రికా ఫీచర్స్తో ఒక అమ్మాయిని తయారు చేసి మీ పక్కన సెట్ చేశాను. దాంతో మీకు లైట్గా రొమాన్స్ క్రియేట్ చేసి జల జల జలపాతం నువ్వు సెల 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 ఏరును నేను అనో బ్యాక్గ్రౌండ్ సాంగ్ చేసి ఎండ్లో లిప్కి సెట్ చేసి మీ ఆవిడకి సెండ్ చేస్తాను. నమ్మేస్తారు మరి. 6 months బ్యాక్ సౌత్ ఆఫ్రికా క్యాంప్కి వెళ్ళారు, మర్చిపోయినట్టున్నారు. అవునరా, మర్చిపోయాను. మీ ఆవిడ గుర్తు చేస్తుందిలేండి. మిడ్ నైట్ లో లో బ్యాటరీ బీపీ సౌండ్ వచ్చినా ఎవరు మెసేజ్ చేశారని రాత్రంతా తోమెత్తదరా మా ఆవిడ. దాని మీద ఇలాంటి క్రియేటివిటీలు వాడకరా, నన్ను దహనం చేసేసి అన్నదానం చేసేస్తుంది. ఫీచర్స్ వాడకపోతే ఫ్యూచర్ ఉండదు బాస్. మీరు ప్రశాంతంగా ఉండండి, మీ దినం నేను ప్లాన్ చేస్తాను కదా. అయినా నేను నీకు ఫోన్ చేసింది నీతో గొడవ పెట్టుకోవడానికి కాదు. మరే మా ఫ్రెండ్ది బర్త్డే ఉందిరా, గిఫ్ట్ ఇవ్వాలి. ఏదన్నా వెళ్ళాక తీసుకెళ్ళి తిక్కుగా అల్లుపోండి, 9 నెలల తర్వాత మంచి గిఫ్ట్ వస్తుంది. ఫ్రెండ్ అంటే అమ్మాయి కాదు. అబ్బాయితో గిఫ్ట్ కష్టం. అరే అర్థమైంది. మీ ఫ్రెండ్కి పెళ్ళి అయిందా? అయితే మంచి రోటీ మేక రోటీను వాషింగ్ మిషన్ రోటీ ఇవ్వండి. అయ్యేందుకు? పెళ్ళైనోడికి బట్టలు ఉతకడం చపాతీలు ఉతకడం కన్నా పెద్ద కష్టాలే ఉండవు. ఈ అమ్మ నిజమే. ఇంకేమన్నా అడగాల? లేదులే. వెళ్ళాక తీసుకెళ్ళి అల్లుకుపోమన్నాను కదని ఏ పిల్లానికి అలా పడకండి, రైడింగ్లు జరుగుతున్నాయట, రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతారు. సరేలే. వీడు తీసుకెళ్తాడు. ఇదాడికి ఫేవరెట్ శారీ. అబ్బా, ఇప్పుడు ఈ సెట్టింగ్ అవసరమా? విశ్వామిత్రుడి తపస్సు భంగం చేసింది మేనక డాన్స్. మనకు లేదు వేరే ఛాన్స్. రేపు వశీకరణం మందొత్తంది. మటన్లో కలిపి పెట్టాలంటే ముందు నుండే మనం ముందు జాగ్రత్తలో ఉండాలి, లేదంటే చప జారిపోద్ది. ఇలా వెళ్తే బుట్లో పడిపోద్ది. ఎస్, తర్వాత పులుసు తీసేయటం, పులుసెట్టేయటం. బాబు ఏ పరిస్థితిలో ఉన్నాడో బయలుదేరు, లేదంటే బబ్బుంటాడు. అమ్మో నిజమే, అదసలే దొంగ చేప. ఇదేంటో దీని విధానాలేంటో, కర్మ. ఛీ!
ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యాక పడుకున్నారంటే పెద్ద ఆపరేషన్ ఏం చేస్తాను ఒక్కొక్కడికేను. శ్రమ పడరు, శాలరీలు మాత్రం కావాలి. మళ్ళీ లాక్డౌన్ కానీ పడిందంటే ఒక్కొక్కటి బతుకు ఒక్కొక్క బతుకులు అయిపోతాయి. ఒక్కసారి పడినందుకే అప్పుడు చేసినప్పుడు ఇప్పుడు దాకా తీరలేదు. పడుకోకుండా పని చేయండి. మేనకేంటి మొహాల పెట్టింది? విశ్వామిత్రుడు ఏరతాండవం చేస్తున్నాడు అక్కడ. తపస్సన్ను ఆయన రుచి కాబట్టి తపస్సు చేశాడు, ఇటు మనిషి కాబట్టి తాండవం చేస్తున్నాడు. ఇప్పుడేం చేస్తావు? అసలే రెడీ అవటానికి 2 గంటలు పట్టింది. ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకెత్తా. ఎల్లు, వెళ్ళాల్సింది నువ్వు. ఇది నీ రూమ్ కదా, సరే వెళ్తా. యాండి గొంతు కూడా పోతుంది. యాండి ఇదేంటి ఎంత బాగా రెడీ వచ్చింది? పడిపోయాడు. దగ్గరకు వస్తాయేమో రాకే. హలో డాన్స్ ఇప్పుడు వస్తుంది. అన్నా అన్నా హలో అన్నా అన్నా హలో హలో అన్నా 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 హలో అన్నా ఏంటన్నా కాల్లో మాట్లాడో? ప్రాజెక్ట్ లో చిన్న గ్లిచ్ వచ్చింది. గ్లిచ్ వచ్చిందా? బెడ్రూమ్ లోకి వదినొచ్చిందా? ప్రాజెక్ట్ అయ్యేదాకా పడుకోవద్దన్నా? అది ఒంటికాయ సొంటు కొమ్మగాలికి. అంటే మీకు జంటలకు కొన్ని టైమింగ్స్ ఉంటాయి. మీరు ప్రాజెక్ట్ కంటిన్యూ చేయండి, నేను మార్నింగ్ మీట్ అవుతాను. అన్నా ఎందుకు ఇలా రెడీ అయ్యో? బీరువాలో చీరలు వేస్ట్ గా పడున్నాయి, అందుకని కట్టేసుకుంటావా? సాయంత్రం వీధిలోకి పూలు వచ్చాయి, అందుకని పెట్టేసుకుంటావా? భార్య అంటే భర్తని సంతోష పెట్టాలి కదండి. కానీ నువ్వు ఇప్పుడు నన్ను కంగారు పెడుతున్నావు. రేపు మార్కెట్కి వెళ్ళి మటన్ తీసుకురండి. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు కదా, వండి పెడతాను. నువ్వు ఇప్పుడు నా చితికి నిప్పు పెడతానన్నా ఓకే, అన్ని జోకులు. కానీ మటన్ వద్దు. కిలో 1000 రూపాయలు ఉంది, చికెన్ తెచ్చుకుందాం. అలాగే, అది వద్దనుకుంటే కోడిగుడ్లు వండుకుందాం. ఇప్పుడు అదా ముఖ్యం కాదు. నేను వెళ్ళి లైట్ ఆర్పేసి వస్తా. బా కొంచెం పేస్ట్ ఎట్టు బా. నువ్వే వేస్ట్, మళ్ళీ నీకు పేస్టా? నీ పేస్ట్ ఏమైంది? ఉంది. మరి నా పేస్ట్ ఎందుకు? ఒక రోజంతా జనాల మీద పడి అరువుగా బతికేస్తే ఎలా ఉంటదా అని ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా. అసలు అరువుగా బ్రతికేయడం ఎలా అనేదానికి ఎగ్జాంపుల్ సెట్ చేసిందే నువ్వు కదే. పేస్ట్ ఎట్టు బా, పళ్ళు తోముకోవాలి. అనుకో. వా నాకు డౌట్ వా. డౌట్ ఏమన్నా తేడాగా ఉండాలి, మేడ మీద దూహేస్తాను. ఇను బా, ఎగ్జైట్ అయిపోతావు. 7 2016 పెళ్ళిళ్ళున్నాయి. పెళ్లికి రావడానికి చుట్టాలున్నారు, గ్యాస్ ఉంది, కానీ డబ్బుల్లో డిమానిటైజేషన్, క్యాష్ అస్సలు దొరకలేదు. కరెక్ట్ గా 5 సంవత్సరాల తర్వాత 2021 పెళ్ళిళ్ళున్నాయి, క్యాష్ ఉంది, గ్యాస్ ఉంది, కానీ పెళ్ళిళ్ళకి రావడానికి చుట్టాలు లేరు. కరోనా, చుట్టాలు వస్తే కవర్లో చుట్టేసేవాళ్ళు. కరెక్ట్ గా 5 సంవత్సరాల తర్వాత అంటే ఇప్పుడు 2026 పెళ్ళిళ్ళున్నాయి, క్యాష్ ఉంది, చుట్టాలున్నారు, కానీ గ్యాస్ లేదు. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత 2031 ఏమంటావు?
చుట్టాలుంటారు, గ్యాస్ ఉంటుంది, క్యాష్ ఉంటుంది, కానీ పెళ్ళిళ్ళు అవ్వవు. బాబోయ్ పెళ్ళైపోతే ఎలాగా? అందుకే అడుక్కుని ఓడి దొరికినా కూడా ఆకుండా చేసేసుకో. కట్నం కింద చెరువు బొచ్చు పెడతాం. పోనీ తోపుడు బండి, నువ్వు తోస్తే ఆడు అడుక్కోవచ్చు, ఆడు తోస్తే నువ్వు అడుక్కోవచ్చు, ఆడుతూ పాడుతూ అడుక్కోవచ్చు. సౌజీ ఇక్కడ పెళ్లి చేసుకుంటానంటే పడి చచ్చిపోతారు జనాలు బయట. ఈ శాఖలే ఇంకో 4 ఏళ్ళు పడ్డావంటే పెళ్ళి గిల్లి లేకుండా మొదటి ముంచుకేలా మిగిలిపోతావు. బొక్కలే. ఏడుసేవులే. లిక్కీ వాళ్ళ ఇంట్లో దోశలు వేస్తున్నట్టుందా, వాసన వస్తుంది. అరువుగా పడి బతికేయడంలో అల్పాహారం లెక్కితికిస్తావా? ఎస్. మరి ఇంకెందుకు లేటు, పట్టుకెళ్ళి ప్లేటు. అలా డైరెక్ట్గా వెళ్ళి తినేస్తే చీప్ అయిపోతాం బా. మరి ఎలా తింటే కాస్ట్లీ అయిపోతావో. ఇప్పుడు ఈ టవల్ ఉంది, దండం మీద ఆరేసి క్లిప్ పెట్టకపోతే ఏమవుద్ది? గాలికి ఎగిరిపోద్ది. ఎలా? ఎలా? ఇలా. టవలే లిఖిత ఇంట్లోనే కదా బా పడింది. ఎవడు తెస్తాడు? నేనెళ్ళి టవల్ ఆరేస్తే ఎగిరిపోయిందని చెప్పి ఓ 1/2 డజన్ దోశలు తినేసి వస్తా అరువుగా. డైరెక్ట్గా వెళ్ళి తింటే చీప్ అయిపోతాం. దీన్ని ఎవడు చేసుకుంటాడో గాని చెరుకు పిప్పిన వెళ్ళట్టు నవ్వలేదు. ఈ కొరియరుడు ఇంకా రాలేదు. ఫోన్ చేసి గంట అయింది. ఎక్కడున్నాడో ఏంటో. ఇదేదో టెన్షన్లో ఉన్నట్టుంది, చెప్తా. ఏం చేస్తున్నావు ఇక్కడ? అది కల్లప్పి. అసలు టెన్షన్ లో ఉంటే నువ్వు నీ తొక్కల కామెడీ. గేట్ దగ్గర కాసేవేంటే? మొగుడు ఇంట్లోనే ఉన్నాడు కదా, కొరియర్ ఆడి చేతిలో పడితే కుక్క బతికైపోద్ది. అందుకని కాపలా కుక్కలా కాచు కూర్చున్నావా? లేదులే, మామూలు కుక్కలాగే కూర్చున్నావు. అబ్బా ఇది మళ్ళీ చెప్తున్నాడు. హలో మేడం, రోడ్ నెంబర్ 10 కదా? అవునరా బాబు, అవును, రోడ్ నెంబర్ 10. గంట నుంచి తిరుగుతున్నావు నువ్వు నీ తొక్కలో డెలివరీ. నిన్ను డైరెక్ట్ చేసే బదులు ఓ పాన్ ఇండియా సినిమాని డైరెక్ట్ చేయొచ్చు. త్వరగా రా, నా మూడు వచ్చాడంటే నాతో పాటు నిన్ను మడతెట్టేస్తాడు. వచ్చేసాను మేడం. గూగుల్ మ్యాప్ ఫాలో అయ్యాడంట, ఎల్లు చుట్టూ పెద్ద గొయ్యి ఉందంట. ఆ గొయ్య మన ఇంటి వెనకదే, దూకేమనాల్సింది. దూకెత్తే పార్సిల్ ఎలా వస్తుంది? అది కరెక్టే. అదే గల్లీ బాబు, అదే అదే. ఇలా వెళ్తే ఏరనుకుంటా. ఏంటది? ముష్టి. అది అందుకు కాదు. మరెందుకు? ఎండాకాలం వచ్చింది కదా, ఎండు చేపలు పెట్టుకుని అమ్ముకుంటారా? అందుకు కూడా కాదు. మరెందుకు? మీకు మ్యానిక్యూర్ పెడిక్యూర్ చేద్దామని. ఏ మ్యాన్ హోల్ మీద మూతలో ఉంటాను, నాకు మెనిక్యూర్ ఏంటా అని ఆ ఎక్స్ప్రెషన్.